తెలంగాణ హస్తం పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పంచాయతీ తెరపైకి వచ్చింది. టికెట్ కోసం పోటీ నెలకొంది. జూబ్లీహిల్స్ బరిలో నేనే ఉంటా అంటూ ఒకరు ప్రకటన చేస్తుంటే, లేదు ఈసారి టికెట్ మాకే వస్తుందని మరికొందరు ఆశిస్తున్నారు. ఇంతకీ జూబ్లీహిల్స్ బరిలో హస్తం పార్టీ నుండి ఉప ఎన్నిక బరిలో ఉండేది ఎవరు? టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఉప ఎన్నిక రానుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంవత్సరం డిసెంబర్ చివరి వరకు ఉప ఎన్నిక వస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష పార్టీల నుండి పోటీలో ఉండడం వేరు, అధికార పార్టీ నుండి పోటీలో ఉండడం వేరు. దీంతో అధికార పార్టీలో టికెట్ కోసం ఇప్పటి నుండే పోటీ నెలకొంది. టికెట్ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా అజహరుద్దీన్ పోటీ చేశారు. అయితే మాగంటి గోపీనాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే మాగంటి మరణంతో ఉప ఎన్నిక వస్తుండటంతో మరోసారి జూబ్లీహిల్స్ నుండి టికెట్ ఆశిస్తున్నారు అజహరుద్దీన్. టికెట్ ఆశించడమే కాదు, జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో నేనే ఉంటానని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దీంతో ప్రస్తుతం అధికార హస్తం పార్టీలో ఉప ఎన్నిక వేడి రాజుకుంది. టికెట్ కోసం ఎవరి ఎత్తుగళ్లు వారు వేస్తున్నారు. ఇందులో నవీన్ యాదవ్ అలాగే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇద్దరూ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. శ్రీశైలం యాదవ్ కుమారుడు. గతంలో కూడా జూబ్లీహిల్స్ బరిలో ఎమ్మెల్యేగా ఎంఐఎం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే నవీన్ యాదవ్ 2023 ఎన్నికల కంటే ముందే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ టికెట్ సైతం ఆశించారు. కానీ అప్పటి పరిస్థితుల్లో హస్తం పార్టీ మొహమ్మద్ అజహరుద్దీన్కి టికెట్ ఇచ్చింది. దీంతో ఈ ఉప ఎన్నికల్లో టికెట్ తనకే వస్తుందని ఎంఐఎం నుండి పోటీ చేసిన అనుభవం, లోకల్ క్యాండిడేట్, యాదవ సామాజిక వర్గం కావడంతో టికెట్ తనకే వస్తుందనే గట్టి ఆశలో ఉన్నారు నవీన్ యాదవ్. ఇక బీఆర్ఎస్ క్రియాశీలకంగా ఉన్న నేత బొంతు రామ్మోహన్ 2023 ఎన్నికల కంటే ముందే రామ్మోహన్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించారు. కానీ అప్పటికే హస్తం పార్టీలో పోటీ ఎక్కువ నెలకొనడంతో టికెట్ దక్కలేదు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశించినా అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టికెట్ దక్కలేదు. అయితే బొంతు రామ్మోహన్ మున్నూరు కాపు సామాజిక వర్గం, రామ్మోహన్ భార్య యాదవ సామాజిక వర్గం. ఇక రామ్మోహన్ జీహెచ్ఎంసీ మేయర్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది. జీహెచ్ఎంసీపై పట్టు ఉంది. ఇంట్లో 2 సామాజిక వర్గాలున్నాయి. వీటన్నింటికంటే రామ్మోహన్ బీఆర్ఎస్లో కీలక నేత. కేటీఆర్ టీం అనే ముద్ర ఉంది. అలాంటి నాయకుడు ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ తీరును వ్యతిరేకించి ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్లో చేరారు. దీంతో బొంతు రామ్మోహన్ సైతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం బలంగా ఆశిస్తున్నట్టు సమాచారం. పీసీసీ మాత్రం ఉప ఎన్నికల బరిలో ఎవరుంటారు అనేది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిటీ కొన్ని పేర్లు పరిశీలించి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపిస్తుంది. ఆ తర్వాత నిర్ణయం ఉంటుందని కొందరు ముఖ్య నేతలు చెప్పుకొచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్పై హస్తం పార్టీలో ఇప్పటి నుండే చర్చ జోరుగా సాగుతోంది. చూద్దాం మరి పార్టీ ఎవరి వైపు చూస్తుందో, హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుందో.